ఇన్ అ డే అండ్ ఏజ్ వేర్ నువ్వు వెళ్ళి అడిగిన జాబ్ ఇయన్ టైం లోపల హెచ్ఆర్ స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యి మా దగ్గర ఓపెనింగ్ ఉంది, మీ ప్రొఫైల్ కన్సిడర్ చేయొచ్చా? దీస్ హ్యాపెండ్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్ చూసాను Cynohub కేసు లోపల. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వాడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే టైం ని తీసి లింక్డ్ఇన్ లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇట్స్ అ బాటమ్లెస్ పిట్. అది నువ్వు దాంట్లో ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా గానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ బ్యాక్. బట్ దర్ ఇస్ వన్ స్కిల్ దట్ నో వన్ విల్ టాక్ అబౌట్, దట్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. విప్రో గానీ ఇన్ఫోసిస్ గానీ జాబ్ పోస్ట్ పెట్టిందంటే ఒక 1000 మంది పరిగెడతారు ఒకటేసారి, నాకు కావాలి జాబ్ అని చెప్పేసి. సో 1000 మంది లోపల నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యువర్ పర్సనాలిటీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను గుర్తుండిపోవాలి. దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్, ఒకటి ఇంట్రోవర్ట్స్, ఒకటి ఎక్స్ట్రోవర్ట్స్. కల్చరల్ ఫెస్ట్ పార్టిసిపేట్ చేయమంటాం, సర్టిఫికేట్ తెచ్చుకోమంటాము. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్స్ కి ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ, బట్ వేరస్ ఇంట్రోవర్ట్స్ ఇవి చేయాలంటే కష్టం అవుతుంది. సో హౌ డస్ ఇంట్రోవర్ట్ ప్రిపేర్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఎక్సెల్ ఇన్ దర్ ఇంజనీరింగ్? Whenever you have that fear, నేను ఫెయిల్ అయితే ఎట్లా అని చెప్పేసి you determine when you want to really fail in life. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అవుతావా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావా? ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నేను ఓన్లీ థర్డ్ ఇయర్లో నేర్చుకుంటా, లేకపోతే ఫోర్త్ ఇయర్లో నేర్చుకుంటా, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ అప్పుడే ఉంటుంది కదా అనుకుంటారు. థర్డ్ ఇయర్ వీఆర్ బేర్లీ ఇన్ కాలేజ్. అసలు నాకు తెలిసి ఒక 10-15 days వెళ్ళట్టున్నాం కాలేజ్కి. మిగతా టైం అంతా ఈవెంట్స్, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్. హైదరాబాద్ లో అయితే ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ అ కాలేజ్ దట్ వి డిడ్ నాట్ విజిట్. ఎవ్రీ సింగిల్ కాలేజ్ లో ఎక్కడ కాంపిటీషన్ అయినా కానీ వీఆర్ దేర్, వీ పార్టిసిపేటెడ్, వీ కేమ్ బ్యాక్. సో వంశీ, ఎవరితో మాట్లాడినా కానీ, ఫ్యాకల్టీ అయినా కానీ లేకపోతే రిలేటివ్స్తో కానీ, ప్రతి ఒక్కరు ఏమంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారు. బట్ దర్ ఇస్ వన్ స్కిల్ దట్ నో వన్ విల్ టాక్ అబౌట్, దట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అసలుకి ఇది బీటెక్ స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంట్, ప్రైమరీగా ఫస్ట్ ఇయర్స్ ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద? కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ అట్లీస్ట్ మై పర్సెప్షన్ ఇస్ దీస్ ఆర్ టీచబుల్. అంటే నీకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకుందాం అనుకుంటున్నావు అంటే యూ కెన్ టేకప్ 1 month 2 months కోర్స్ ఆన్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. టెక్నికల్ కూడా అంతే కదా, 30 daysలో జావా కోర్స్ నేర్చుకోవచ్చు, పైథాన్ కోర్స్ నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కోర్సెస్తో నేర్చుకోవచ్చు నువ్వు. పర్సనాలిటీ అనేది బేసిక్లీ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్ వై అ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎసెన్షియలీ వెన్ యూ బాయిల్ ఇట్ డౌన్, పర్సనాలిటీ అంటే ఏంది బేసిక్లీ ఇట్ ఈస్ ద వే యూ కమ్యూనికేట్ ఇన్ కాంబినేషన్ విత్ యువర్ ఎక్స్పీరియన్సెస్. రైట్, నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసావో దాన్ని ఇలా షేర్ చేసుకుంటున్నావు, దాట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడము అంటే ఇట్ ఈస్ నాట్ మోర్ అబౌట్ సమ్ ఏదో ఒక టెక్నికల్ స్కిల్ నేర్చుకోవడం అట్లా కాకుండా ఇట్ ఈస్ మోర్ అబౌట్ యూ అండర్స్టాండింగ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా మాట్లాడతావు, నీకు ఏది ఇష్టం లేదు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ థింగ్స్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అడిగామనుకో, నీకు ఎట్లాంటి జాబ్ కావాలి అంటే దే ఆర్ క్లూలెస్, దే డోంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ ఇట్. నీకు ఐటీ జాబ్ ఇష్టం లేదా అంటే పర్లేదు సార్ ఏదైనా ఓకే వస్తే వచ్చింది లేకపోతే లేదని ఉంటారు. బట్ పీపుల్ విత్ పర్సనాలిటీ ఆర్ పీపుల్ విత్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వాళ్ళు అడిగేవనుకో నీకు ఐటీ జాబ్ కావాలా వద్దా అని చెప్పేసి దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆన్సర్. యా నాకు కావాలి ఐటీ జాబ్, అట్ ద సేమ్ టైం నాకు ఇట్లా 6 to 7 LPA ప్యాకేజ్ కావాలి నాకు, అండ్ ఇన్ దిస్ ఫీల్డ్ కావాలి. మోర్ ఇన్ఫార్మ్డ్ through their experiences and how are they sharing it across to the world. That becomes your personality. So especially BTech first year students ki gaani BTech students ki enduku important ante personality anedi 2 factors దగ్గర ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒకటి, ఇట్ కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఒక జాబ్ పోస్ట్ ఉంది, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ జాబ్ పోస్ట్ పెట్టిందంటే ఒక 1000 మంది పరిగెడతారు ఒకటేసారి, నాకు కావాలి జాబ్ అని చెప్పేసి. సో 1000 మంది లోపల నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? See, it is a combination of how you dress, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు, నీ స్కిల్స్ ఎంత బాగున్నాయి, అండ్ ఎంత అవుట్ స్పోకన్ ఉన్నావు, బేసిక్లీ హౌ రిమెంబరబుల్ యు ఆర్. రైట్, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను గుర్తుండిపోవాలి. రైట్, సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో సెకండ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్ యాజ్ వెల్. నువ్వు కంపెనీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంట్రీ లెవెల్ జాబ్లో ఉండకుండా మేనేజర్ లెవెల్కి వెళ్ళాలన్నా, టీమ్ లీడ్కి వెళ్ళాలన్నా, మంచి హైయర్ హైయర్ పొజిషన్స్కి వెళ్ళాలన్నా కానీ యువర్ పర్సనాలిటీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ దాట్ ఈస్ హౌ యూ గెట్ పీపుల్ టు లిసన్ టు యూ, దట్ ఈస్ హౌ యూ గెట్ పీపుల్ టు వర్క్ విత్ యూ. సో ఈ 2 factors దగ్గర చాలా హెల్ప్ అవుతుంది అనమాట పర్సనాలిటీ అనేది. సో సింపుల్ వేలో చెప్పాలి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే హౌ యూ జడ్జ్ ఆర్ వాట్ ఈస్ అ పర్సనాలిటీ అంటే హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, హౌ యూ డీల్ విత్ థింగ్స్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ రూమ్లో 60 members ఉన్నారు అంటే ఒక ఫ్యాకల్టీని ర్యాండమ్గా పట్టుకొని ఒక 5 members పేర్లు చెప్పామంటే దే పికప్ 5 names. అవును, ఈ 5 people దే హ్యావ్ సమ్ పర్సనాలిటీ, దట్స్ వై దే వర్ ఏబుల్ టు రిమెంబర్ దెమ్. అంతే, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. కొంతమంది ఏమో అసలుకి వాడు రాడు, లేకపోతే వాడు వచ్చినా కానీ మొత్తం గొడవ చేస్తారు క్లాస్ అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకుంటారు, మిగతా పాజిటివ్ గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్లాంటి పాజిటివ్ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ పర్సనాలిటీస్. If we are able to build this kind of positive personality, it's going to really help us in terms of jobs. Absolutely. మనం ఇప్పుడు స్టూడెంట్స్ కింద చూసే ఇన్స్పిరేషన్స్ ఏవైతే తీసుకుంటాం, యాక్టర్స్ కానీ లేకపోతే స్టార్స్ కానీ, దీస్ ఆర్ ఆల్
వెరీ వెరీ గుడ్ ఎట్ బిల్డింగ్ పర్సనాలిటీస్. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్సనాలిటీ. అందుకని నీకు వాళ్ళు చూస్తే అంత నచ్చుతారు, యూ రియలీ అడ్మైర్ దెమ్. సో స్టూడెంట్స్కి ఆ పర్సనాలిటీ బిల్డింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ దే కెన్ లెర్న్ ఇన్ వెరీ షార్ట్ టైం. సో ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం అది ఫోకస్ చేసుకుంటే బై ద టైమ్ యూ కమ్ టు యువర్ 4th year యువర్ ఓవరాల్ పర్సనాలిటీ విల్ గెట్ మచ్ మోర్ బెటర్. అబ్సల్యూట్. సో వంశీ, ఇప్పుడు జనరల్గా ఒక స్టూడెంట్ లైఫ్ చూసుకుంటా నువ్వు 80% ఆఫ్ ద టైమ్ దట్ దే స్పెండ్ ఆన్ దేర్ మొబైల్ ఫోన్స్ ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మిగతా ఈ ఫోన్ వాడుకోవడం వాట్సాప్, కానీ 80% దే స్పెండ్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లేకపోతే స్నాప్చాట్. సో వాట్ యూ రికమెండ్ టు స్టూడెంట్స్? అసలుకి వాళ్ళు ఏం చేస్తే బెటర్? హౌ డు దే యూటిలైజ్ దేర్ టైమ్ బెటర్? సో ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ యాజ్ గుడ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్స్ దే ఆర్, ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యూటిలైజేషన్ అమాంగ్ స్టూడెంట్స్. ఒక్కొక్కరికి నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు నువ్వు ఫోన్ ఎంతసేపు యూజ్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు యూజ్ చేస్తావు అంటే ఎవరిది కూడా ఒక 2 hours తక్కువ లేదు. అంటే నీ డేలో ఉన్న 24 hours దాంట్లో ఎంత బేర్లీ 16-17 hours లేచి ఉంటావు. దాంట్లో ఒక 2 hours per day నువ్వు ఇన్స్టాగ్రామ్కి ఇచ్చేస్తున్నావు. అండ్ వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ రిటర్న్? నథింగ్. రైట్? లెట్స్ సే ఇప్పుడు 2 hours కమ్యూనికేషన్ క్లాసెస్ కోచింగ్కి వెళ్ళాను, నేను క్లాసెస్ విన్నా ఎక్కడనే ఏమైనా ఉంది అంటే ఆ 2 hours నేను స్పెండ్ చేసినందుకు నాకు ఏదో ఒకటి వచ్చింది, నేను ఏదో ఒకటి నేర్చుకున్నా, దట్ ఐ కెన్ యూజ్ ఇట్ అవుట్ సైడ్. బట్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇట్స్ అ బాటమ్లెస్ పిట్. అది నువ్వు దాంట్లో ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా కానీ యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ బ్యాక్. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ కలెక్టివ్ అవర్స్ దట్స్ పీపుల్ ఆర్ స్పెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీ క్లాస్లో ఒక 60 people ఉన్నారంటే లెట్స్ సే ఎవ్రీడే ఒక్కొక్కరు 2 hours వాడతారు అనుకుంటే ఇన్స్టాగ్రామ్, 120 man hours ఆర్ ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు జస్ట్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్. అట్లా ఎంత ప్రొడక్టివిటీ లూజ్ అయిపోతున్నారు స్టూడెంట్స్ అనేది. లెట్స్ సే ఇదే 2 hours ఆర్ ఇదే టైం ఏదైతే ఉందో దాంట్లో 50% ఆఫ్ ఇట్ యూ స్పెండ్ ఆన్ సంథింగ్ ప్రొడక్టివ్, లైక్ లెట్స్ సే ఆన్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ లోపల టైం ఇన్వెస్ట్ చేసామంటే నీకు రిటర్న్ అని వస్తుంది ఏమన్నా. ఒకటి యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో దట్ యూ కెన్ షేర్ అక్రాస్, మంచి నెట్వర్కింగ్ అవుతుంది, యుల్ మీట్ గుడ్ పీపుల్, నీకు ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ అవుతాయి. ఎంతమంది స్టూడెంట్స్ని మన ఓన్ సైనోహబ్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని వన్స్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ లింక్డ్ఇన్, రిక్రూటర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ఇన్ అ డే అండ్ ఏజ్ వేర్ నువ్వు వెళ్ళి అడిగిన జాబ్ ఇయ్యని టైం లోపల హెచ్ఆర్ స్టూడెంట్స్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర ఓపెనింగ్ ఉంది, మీ ప్రొఫైల్ కన్సిడర్ చేయొచ్చా. దీస్ హ్యాపెండ్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్ చూస్తాను నేను సైనోహబ్ కేసు లోపల. డెఫినెట్లీ. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ వాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టే టైంని దాన్ని సగమే తీసి లింక్డ్ఇన్లో పెట్టాడు. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ నౌ ఆన్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు చేంజ్, ఆ టైంలో హాఫ్ టైం అయినా కానీ నువ్వు తీసి ఒక లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్ మీద లేకపోతే ఒక స్కిల్ మీద పెట్టావంటే ఒక 2 years 3 years డౌన్ ద లైన్ ఆర్ ఈవెన్ 1 month డౌన్ ద లైన్, the amount of transformation that you're going to see in terms of yourself is going to be extremely different. So if you are actually going to implement this, ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ తగ్గిస్తాను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు దట్ ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ మై ఇన్స్టాగ్రామ్ టైమ్ అని చెప్పేసి, బికాస్ దట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ దట్ ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ టు రియలైజ్. సో ధీరజ్, ఒకటి ఐ కుడ్ గో ఆన్ అండ్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడద్దు, లేకపోతే వాడితే డిసడ్వాంటేజెస్ ఏంటి అని, కానీ ఐ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ థాట్స్. ఎందుకంటే దెర్ ఇస్ అ పాజిటివ్ సైడ్ టు దట్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. లెట్స్ సే ఇఫ్ స్టూడెంట్స్ వాంట్ టు యూజ్ ద ప్లాట్ఫామ్, పాజిటివ్ ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ని? ఇట్స్ అ డిఫరెంట్ సైకిల్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎలాంటి కంటెంట్ చూస్తున్నావో దాని లాంటి కంటెంటే వస్తుంది. మెజారిటీ ఏంటంటే మన టైం వేస్ట్ చేసే కంటెంట్ అనేది మనకి ఎట్లయినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ద టైం. సో అవి క్లిక్ చేస్తుంటాం కనుక ఒక 2-3 reels నువ్వు అవి ఓపెన్ చేసావు అనుకో, నెక్స్ట్ 200 reels యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ వన్. సో ట్రై టు ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ నీ కెరీర్కి బిల్డ్ అయ్యేది, లేకపోతే కోడింగ్ నేర్చుకునేది, ఇట్లాంటి వాటి మీద నువ్వు కొంచెం ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ చేసావంటే నెక్స్ట్ కంటెంట్ నీకు వచ్చేది కూడా అట్లాంటి సజెషన్స్ వస్తాయి కనుక ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యువర్ కెరియర్. అట్లీస్ట్ గైడ్ చేస్తుంటాయి ఏం చేస్తే ఎట్లా అవుతుంది నువ్వు అన్నట్టు. సో ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీవియేటింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్ అండ్ ట్రై టు ఫోకస్ నీ స్కిల్స్కి ఏమైనా హెల్ప్ అయ్యేటట్టు ఏమైనా చేయగలుగుతావు ఇన్స్టాగ్రామ్ అని ఫోకస్ చేసుకుంటే ద అల్గోరిథం విల్ హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. సేమ్ ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అంటే బికాజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషనల్ కాంటెంట్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్, నీకు ఈ వీడియో వస్తుంది. అండ్ ద మోర్ యూ వాచ్ దిస్ వీడియో, ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ ఇంకా ఎక్కువ వస్తాయి నీకు. సో ఇట్స్ ఐదర్ అ పాజిటివ్ సైకిల్ దట్ యు గో ఫార్వర్డ్, ఆర్ నువ్వు ఏమైనా చెత్త కాంటెంట్ చూసుకుంటూ లేకపోతే టైంపాస్ కాంటెంట్ చూసుకుంటున్నావు అంటే ఇట్ ఈస్ దట్ నెగటివ్ సైకిల్ దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అబ్సల్యూట్లీ. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ యూర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్.
దట్ బేసిక్లీ డిటర్మైన్స్ ద అవుట్కమ్. బట్ వంశీ ఒకటి ఏంటంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ఒకటి ఇంట్రోవర్ట్స్, ఒకటి ఎక్స్ట్రోవర్ట్స్. ఇంతవరకు మనం చెప్పింది యూ హ్యావ్ టు అటెండ్ ఈవెంట్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, లేకపోతే కల్చరల్ ఫెస్ట్తో పార్టిసిపేట్ చేయమంటాం, సర్టిఫికేట్ తెచ్చుకోమంటాము, మింగిల్ విత్ పీపుల్ అండ్ స్టూడెంట్ చాప్టర్స్ అంటాము. ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్స్కి ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ. బట్ వేరేస్ ఇంట్రోవర్ట్స్ ఇవి చేయాలంటే కష్టమవుతుంది. సో హౌ డస్ ఇంట్రోవర్ట్స్ ప్రిపేర్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఎక్సెల్ ఇన్ దర్ ఇంజనీరింగ్? ఇంట్రోవర్టెడ్ అనేది పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రోవర్టెడ్, లేకపోతే నాకు నేను అంతగా ఇంటరాక్ట్ కాలేదు, నేను షై ఉంటాను కాస్త అనుకుంటే, దట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ థింగ్ అట్ ఆల్. ఇట్ ఈస్ బేసిక్లీ యువర్ పర్సనాలిటీ. బట్ it is essential that you start going out and start exploring these things, because that is going to be very, very critical. So as an introvert ga, I myself as an introvert ga cheppalanukunta kuda, it becomes very difficult to go there, talk to a stranger or go participate in an event. Ippudu oka nenu stage మీద presentation iyali ante first ke పోయి నేను ఇచ్చేయలేను. That is going to be very scary. So ideally the best step to start is just participate or just attend. See, your environment is going to determine a lot about what you do. Neeto friends తో ఉన్నావు అంటే it's a very casual, jovial environment, so you're more comfortable, you're confident. అరే ఎవరితో మాట్లాడు కానీ ఒక ఫ్రెండ్తో చాలా షేర్ చేసుకుంటావు నువ్వు. క్లాస్లో మొత్తం సైలెంట్ ఉన్నా కానీ దెర్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, నువ్వు వాళ్ళతో మంచి షేర్ చేసుకుంటావు, ఎందుకంటే తనతో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అట్లుంటుంది. ఇన్ ద సేమ్ వే ఫర్ యూ టు గెట్ అడ్జస్టెడ్ టు దట్ ఎన్విరాన్మెంట్, నువ్వు వెళ్ళి ఒక పబ్లిక్ స్పీకింగ్ స్పేస్లో జస్ట్ కూర్చుని విను అంతే. ఎవరైనా పబ్లిక్ స్పీకర్స్ మాట్లాడుతుంటే జస్ట్ కూర్చుని విను అంతే. జస్ట్ అడ్మైర్ దెమ్. అరే వాడంతా ఒక 300 మంది ముందు నుంచి ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు, రియలీ గ్రేట్. ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా నించుంటున్నాడు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసే కొద్దీ యువర్ మైండ్ ఆటోమేటిక్లీ స్టార్ట్స్ అబ్జార్బింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. స్లోలీ వాట్ హ్యాపెన్స్, ఒక 4th 5th ఈవెంట్కి వెళ్ళిన తర్వాత నీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే పెద్ద లెక్కేం కాదు, అది అక్కడికి ఇక్కడ మాట్లాడేది కాస్త అక్కడ మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్. సో అక్కడి నుంచి నువ్వు కెన్ స్లోలీ బిల్డ్ ద కరేజ్ అనమాట. ఆల్సో ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నేను ఓన్లీ 3rd ఇయర్లో నేర్చుకుంటా, లేకపోతే 4th ఇయర్లో నేర్చుకుంటా, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ అప్పుడే ఉంటుంది కదా అనుకుంటారు. నిజంగా అసలు 3rd ఇయర్లో 4th ఇయర్లో నేర్చుకుంటే సరిపోతుందా, లేకపోతే 1st ఇయర్ నుంచి ఏమైనా నేర్చుకోవాలి వాళ్ళు? నేను ఎప్పుడు నేర్చుకోవాలి కంటే ఐ విల్ టెల్ యూ ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ లైఫ్ యాజ్ వెల్, అంటే ఒక జనరల్ మన ఓన్ సొంత జీవితం చూసుకుంటే కూడా వెరీ లిటిల్ దాట్ వీ డూ which does not contain communication. 80% of our day is us just talking to somebody. మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటామా, టీచర్స్తో మాట్లాడుకుంటామా, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడుకుంటున్నామా, ఈవెన్ జాబ్ గురించి చూసుకున్నా కానీ నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూవర్తో మాట్లాడుతున్నావా, మేనేజర్తో మాట్లాడుతున్నావా, కాలీగ్తో మాట్లాడుకుంటున్నావా, యువర్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో, టెక్నికల్ వర్క్ ఎంతైతే ఉంటుందో, ఇట్ బేర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సమ్టైమ్స్ ఈవెన్ మోర్. సో 80% ఆఫ్ యువర్ లైఫ్ is dependent on communication. 20% of it is online communication. దాంట్లో కూడా యూ హ్యావ్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ దట్ యూ కెన్, అంటే కొంచెం హెల్ప్ ఉంది అక్కడ. ఆన్లైన్లో ఈమెయిల్స్ రాస్తున్నప్పుడు అయితే ChatGPT యూజ్ చేసుకోవడమైనా కానీ, గ్రామర్లీ లాంటి టూల్స్ యూజ్ చేసుకోవడమైనా కానీ, నీ గ్రామర్ చెక్ చేసుకోవడమైనా కానీ, ఒక లాంగ్ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసుకోవడం దట్ హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ 20%. మిగతా 80% ఆఫ్ ద కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది నువ్వే చేయాలి అండ్ ఇండివిజువల్గా చేయాలి వితౌట్ ఎనీ హెల్ప్. సో ఇంత ఎసెన్షియల్ స్కిల్ అనేది ఎంత క్విక్గా నేర్చుకుంటే అంత మంచిది అనమాట. సో 3rd ఇయర్ 4th ఇయర్కి వచ్చినా నేర్చుకుంటే తప్పలేదు. బట్ థింక్ అబౌట్ ద టైమ్ యు ఆర్ లూజింగ్ అవుట్. ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటే 4th ఇయర్కి వచ్చేసరికి ఎంత స్ట్రాంగ్ ఉంటావో, నువ్వు 4th ఇయర్లో స్టార్ట్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఎంత స్ట్రాంగ్ ఉంటావు. దట్ ఎక్స్పీరియన్స్, ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ స్పేస్ యాజ్ వెల్ యాజ్ ద గ్రిప్ ఆన్ దట్ సబ్జెక్ట్, ఇవన్నీ కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత మంచివి అనమాట. డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ మనం మూవీకి వెళ్దాం అనుకుంటే టికెట్ నేను అక్కడికి వెళ్ళి అప్పుడే చూసుకుంటా అనేది ఇట్స్ అంబిగ్వియస్. దొరుకుతో తెలియదు, ఆ కాన్ఫిడెన్స్ ఉండనే ఉండదు. బట్ వెరాజ్ ఇఫ్ యూ బైట్ ఆన్లైన్, నువ్వు ముందువల్లనే కొన్ని వేసుకుని పెట్టుకున్నావు అంటే యూ స్టే విత్ ద కాన్ఫిడెన్స్. నాకు ఎండ్కి వెళ్ళేసరికి కంపల్సరీ విల్ హ్యావ్ దట్ అన్నట్టు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే. నువ్వు ఎగ్జాక్ట్ రేపు ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇఫ్ యూ ప్రిపేర్ రైట్ నౌ యూఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ప్రాపర్ స్కిల్ సెట్ టు ప్రూవ్ ఇట్. బట్ వెరాజ్ నువ్వు ముందుగానే నేర్చుకున్నావంటే కాన్ఫిడెన్స్తో వెళ్తావు అక్కడికి ఇంటర్వ్యూకి, ఎట్లా క్రాక్ చేద్దాము అన్నట్టు. సో వంశీ, జనరల్గా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ దే లెర్న్ ఫ్రమ్ దేర్ పియర్స్. ప్రైమర్గా స్టూడెంట్స్ చూసుకుంటే ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ఉండే గ్రూప్స్ నుంచి నేర్చుకుంటుంటారు అనమాట. ఐదర్ అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో అసలు ఆ విన్నింగ్ మైండ్ సెట్ అనేది గ్రూప్స్ దగ్గర నుంచి ఎలా నేర్చుకోగలుగుతాము? సో ఇప్పుడు యూజువల్గా ఎవరైనా స్టూడెంట్ కొత్తగా బీటెక్ జాయిన్ అయినప్పుడు కంప్లీట్ కొత్త ఫ్రెండ్స్, కొత్త సర్కిల్, అన్ని కొత్త అలవాట్లు స్టార్ట్ అవుతాయి బేసిక్లీ. సో ఒక క్లాస్లో చూసుకుంటే
యుల్ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్. అందరూ మంచి స్టూడెంట్సే ఉన్నారు, రైట్? సి మన మెంటాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు. సో యాజ్ అ స్టూడెంట్గా నా గోల్స్ ఏంటి? నేను మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, 4 years సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవాలి, బ్యాక్లాగ్స్ ఉండొద్దు, ఎండ్ ఆఫ్ ద డే మంచి జాబ్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ మై గోల్స్. బట్ ఇవే గోల్స్ క్లాస్ మొత్తానికి ఉండాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సమ్ పీపుల్ కుడ్ బీ హ్యాపీ విత్ నాకు కొన్ని బ్యాక్లాగ్స్ పడ్డా పర్లేదులే, ఇట్స్ ఓకే. నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ కాకపోయినా పర్లేదులే, ఇట్స్ ఓకే. రేపు జాబ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ వీళ్ళు ఏదైతే మైండ్ సెట్లో ఉంటున్నారో యాజ్ అ స్టూడెంట్గా నువ్వు కూడా అదే మైండ్ సెట్లోకి తిరుగుతున్నావు, లేకపోతే నువ్వు కూడా అదే మైండ్ సెట్ అడాప్ట్ చేసుకుంటున్నావు అంటే టుమారో బోత్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు షేర్ ద సేమ్ ఫేట్ యాజ్ వెల్. జాబ్ రావట్లేదు అంటే ఇద్దరికి రాదు, బికాస్ బోత్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్ బట్ యూ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్స్ యాజ్ వెల్. సి ఎగ్జామ్స్కి చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్. కొంచెం కష్టపడాలి అనే మైండ్ సెట్ ఉండాలి. అదే నీ పక్కన ఉన్నాడు ఏం చదువుతారా, ఎగ్జామ్దే కదా, రేపు లాస్ట్ మినిట్లో చూసుకుందాంలే అంటే నువ్వు వాటితో పాటు సరే అని చెప్పేసి వెళ్ళావు అనుకో, సేమ్ థింగ్, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇద్దరు ఫెయిల్ అవుతాం, సప్లీలు ఇద్దరు కలిసి రాసుకోవాలి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అట్ ఆల్. సో నెగిటివ్ ఏదైతే ఉందో, వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ సంథింగ్ లైక్ దిస్, ఎస్పెషలీ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్స్, try to either distance yourself or start looking for people with positive mindsets. మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసిపోతుంది క్లాస్ లోపల, వీడు అరే చాలా బుద్ధిమంతుడు, ఆర్ వీడు చదువుకుంటాడు రా బాగా, వీడి క్లాస్ నోట్స్ మంచి రాసుకుంటాడు, ల్యాబ్లో మంచి పర్ఫామ్ చేసుకుంటున్నాడు, వీడి కోడింగ్ మంచిగా వచ్చు, వీడి కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళతో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నాట్ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ ఆల్ స్కిల్స్. ఒక్కొక్కరితో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఉన్న వాళ్ళతోటి ఇఫ్ యూ కీప్ ఇంటరాక్టింగ్, బ్రేక్లను మన పక్కన కూర్చోవడమో సబ్జెక్ట్స్ టైం లోపల, వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ యూర్ అరౌండ్ దాట్ ఎన్విరాన్మెంట్, eventually you'll also slowly become that person only. If you're around toppers, you'll be a topper. మీ ఒక బ్యాచ్లో ఉండి ఆ బ్యాచ్ మొత్తం బంక్ కొడుతుంది అంటే నువ్వు కూడా బంక్ కొడతావు. వాళ్ళందరూ కూర్చొని చదువుకుంటున్నారు అంటే సచ్చినట్టు నువ్వు కూడా చదువుకుంటావు. సో స్టూడెంట్స్ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ రాదర్ దాన్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. ట్రూ. బట్ ఇంతకుముందు నువ్వు చెప్తుండే కదా జాబ్ రాకపోతే మీ ఇద్దరికి రాదు అన్నట్టు. బట్ సినారియో ఇస్ నాట్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే తన సినారియో మేబీ తన ఫాదర్ నిజంగా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, తనకు అసలు జాబ్ రిక్వైర్మెంటే లేకపోయి ఉండొచ్చు. బట్ వెరాజ్ యూ నో యువర్ రిక్వైర్మెంట్, రైట్? తనకు జాబ్ రాకుంటే నడుస్తుంది కావచ్చు, బట్ నీకు నడవదు. సో అందుకని సినారియోస్ నాట్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో ఆల్సో టేక్ యువర్ ఇండివిజువల్ డెసిషన్స్. నీకు నిజంగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటే నువ్వు వేరే వాడు ఏం చేస్తున్నా పట్టించుకోకు. అంటిల్ అండర్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ నెగటివ్ డైరెక్షన్ పట్టించుకోకు. అసలు థింక్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, హౌ డూ యూ వాంటెడ్ టు ఇంప్రూవ్ అన్నట్టు. లేకపోతే పక్కోడు నిజంగా మంచిగా చదువుకుంటున్నా అంటే జాయిన్ విత్ హిమ్, నువ్వు ఎట్లా మనతో పాటు చదువుకోగలుగుతావు అని చూసుకొని ఫోకస్ చేయి. సో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు. ఎస్పెషలీ ఇవి కూడా కాలేజ్ టైంలో బాగా ఎక్కువ ఉంటాయి. మొన్న మనం ఒక వీడియో డిస్కస్ చేస్తున్నట్టు, కాలేజెస్లో ఏమైనా గొడవలు అవుతున్నా కానీ, ఏమైనా నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నా కానీ, ద ఇంట్రెస్ట్ బికమ్స్ వెరీ హై. ఓ ఏమైతుంది తెలుసుకోవాలి, నేను కూడా ఉండాలి దాంట్లోపల, పిలుస్తే వెళ్ళాలా. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ వెరీ వెరీ టైనీ స్టెప్స్ దట్ బ్రింగ్ యూ టువర్డ్స్ ద నెగటివ్ అవుట్కమ్. బట్ ఇవి అవాయిడ్ చేసుకుని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ ట్రై టు షిఫ్ట్ దట్ టు అ పాజిటివ్ అవుట్కమ్. ఇప్పుడు ఒక మంచి హ్యాకథాన్ ఉంది, మంచి ఈవెంట్ ఉంది, దానికి మీ క్లాస్మేట్స్ వెళ్ళట్లేదు, మీ ఫ్రెండ్స్ వెళ్ళట్లేదు, పక్క క్లాస్ వాడు వెళ్తున్నాడా, పక్క సెక్షన్ వాడు వెళ్తున్నాడా, గో అలాంగ్ విత్ హిమ్. నీకు కొత్త ఫ్రెండ్ అవుతాడు, సంబడి హూ షేర్స్ ద సేమ్ ఇంట్రెస్ట్, ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. టుమారో బోత్ ఆఫ్ యూ విల్ హ్యావ్ సర్టిఫికేట్స్ అండ్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో ఇలా పాజిటివ్ ఏరియాస్ని ఎంత అర్జెంట్ బేసిస్ మీద సీక్అవుట్ చేసుకుంటే స్టూడెంట్స్కి అంత ఇనిషియల్ డేస్ నుంచి బెనిఫిట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ యూఆర్ అండర్ అ రాంగ్ సెట్ ఆఫ్ పీపుల్, డూ అన్ ఇమీడియట్ చేంజ్. ఇప్పటికి కూడా ఏం లేట్ కాలేదు అది. ఈ వీడియో చూస్తున్నంత మాత్రం కూడా ఇఫ్ యూర్ ఫీలింగ్ దట్ యువర్ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ రైట్, గెట్ అ చేంజ్ ఇమీడియట్లీ. దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అ వెరీ డ్రాస్టిక్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. డెఫినెట్లీ. ఆల్సో బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితే బెటర్ అసలుకి, మెయిన్గా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలి సో దట్ వాళ్ళ కెరియర్ బ్రైట్గా ఉంటుంది. సో నువ్వు బీటెక్ లైఫ్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ యూ క్యాన్ అటెండ్ ఆర్ దట్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీస్ టు అటెండ్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ టాక్ మోర్ అబౌట్ లోకల్ ఈవెంట్స్, దెన్ విల్ స్లోలీ స్విచ్ టు మచ్ మోర్ గ్రాండియోస్ ఈవెంట్స్. లోకల్గా చూసుకుంటే ఇంటర్ కాలేజ్ లోపల నీకు డిబేట్ కాంపిటీషన్స్ అని చెప్పేసి, గ్రూప్ డిస్కషన్స్ అని చెప్పేసి, జస్ట్ అ మినిట్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఇవి ఒకేజనల్గా టెక్ ఫెస్ట్ ఇట్లాంటి టైంలో కండక్ట్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ అవెన్యూ. టెక్ ఫెస్ట్లో ఏంటంటే అందరూ ఎక్కడో ఏదో హడావిడి చేస్తూనే ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నువ్వు వెళ్ళి ఫెయిల్ అయినా కానీ నో బడీ ఈస్ గోయింగ్ టు రిమెంబర్, రైట్?
ఇంకా నీకు అక్కడ కూడా భయం ఉంది అనుకుంటే డోంట్ ఫెయిల్ ఇన్ యువర్ కాలేజ్, గో టు సమ్ అదర్ కాలేజ్ అండ్ ఫెయిల్. వేరే కాలేజ్కి అక్కడ ఫెయిల్ అయ్యావు అనుకో, అసలు ఆ కాలేజ్కి గుర్తున్నది, ఈ కాలేజ్కి గుర్తుండదు. టు బి హానెస్ట్ అసలుకి ఫెయిల్ అయితే ఎవరు పట్టించుకోవడం కాదు, అసలు వెళ్ళి అటెండ్ అయితేనే వాళ్ళు గొప్పగా చూస్తారు. అవును. సో ద సినారియోస్ అదర్ వే అరౌండ్. నీ కాలేజ్ 60 members ఉన్నారనుకో, అందులో దెర్ విల్ బి హార్డ్లీ 5 members హూ వుడ్ బి అటెండింగ్ ద కాంపిటీషన్స్. అవును. సో మిగతా 55 people వీళ్ళని చాలా గ్రేట్గా చూస్తారు. ఈవెన్ ఇఫ్ యూ విన్, డోంట్ విన్, లూజ్, డజంట్ మ్యాటర్. సో అసలు మైండ్లో పెట్టుకోకుండా నాకు ఏం రాదు కదా, ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత లూజ్ అయితే జస్ట్ ఓన్లీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తే అందరు నేను ఏమనుకుంటాను అసలు మైండ్లో పెట్టుకోకండి. ఇంకా మీరు రెస్ట్ ఆఫ్ 95% ఆఫ్ ద పీపుల్తో కంపేర్ చేస్తే యూఆర్ లాట్ 100 times బెటర్ అనమాట. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బీ సపరేట్ ఆర్ లేకపోతే మీ అందరు కూడా అందరికంటే ఎక్కువ హైలైట్ అవుదాం అనుకుంటే డూ దిస్ థింగ్, అటెండ్ కాంపిటీషన్స్ అండ్ హ్యాకథాన్స్ అండ్ ఎనీ కల్చరల్ ఫెస్ట్ లోపల. ఇఫ్ యూ ఓన్లీ గెట్ ద సర్టిఫికేషన్ అంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చినా కానీ యూ ఆర్ మోర్ దెన్ 95% గ్రేట్ దాన్ అదర్ పీపుల్ అసలుకి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ ఫియర్, నేను ఫెయిల్ అయితే ఎట్లా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం అసలు నీ మైండ్లో ఎంతమంది గుర్తున్నారు అట్లా ఫెయిల్ అయిన వాళ్ళు? డూ యూ రిమెంబర్ వన్ ఇన్స్టెన్స్ వేర్ అరే వాడు ఫెయిల్ అయ్యిండ్రా వాడు అని గుర్తుందా? నథింగ్. బికాస్ వీ సీ దాట్ అండ్ వీ జస్ట్ ఫర్గెట్ అండ్ వీ మూవ్ ఆన్. ఎవరికి కూడా అంత టైం ఉండదు డే లోపల వాడు ఒకరిని గుర్తుపెట్టుకుని వాడిని ఎట్లా డిమీన్ చేద్దామని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నువ్వు వెళ్ళి ఎంత ఎర్లీగా ఫెయిల్ అయితే అంత బెటర్. మనం ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోయామా, వెరీ గుడ్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఇంప్రూవ్. లేదు ఫస్ట్ ఇయర్లో నేను భయపడ్డాను, నేను ఫెయిల్ కాలేకుండా కూర్చున్నట్లనే. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతావు, రైట్? సో యూ డిటర్మైన్ వెన్ యూ వాంట్ టు రియలీ ఫెయిల్ ఇన్ లైఫ్. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతావా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతావా? అండ్ యా, కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, టెక్నికల్గా అయితే ఎలక్యూషన్, డిబేట్, గ్రూప్ డిస్కషన్ ఇవి ఉంటాయి. దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆల్సో క్రిటికల్ ఫర్ యువర్ ప్లేస్మెంట్ యాజ్ వెల్. సెకండ్ థింగ్ ఇస్ యువర్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్, యువర్ కల్చరల్ ఈవెంట్స్ లైక్ యూనో డ్యాన్స్ కాంపిటీషన్ కానీ, డ్రామా కాంపిటీషన్స్ కానీ, వాట్ ఎవర్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ ఆర్ దేర్, దీస్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్. నీకు ఒక ఫ్లాష్ మాబ్లో ఒక కార్నర్కి డ్యాన్స్ వేయమన్నా కానీ డ్యాన్స్ అయ్యి, యూ డోంట్ హ్యావ్ టు బీ ద లీడ్ ఆఫ్ ఇట్, బికాస్ all of this is going to be coming under your personality development. Correct. End of the day ఇంతే కదా. సో ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ అయినా కానీ, లేకపోతే ఒక మంచి లైవ్లీ స్టూడెంట్ అయినా కానీ, అరే నువ్వు లాస్ట్ 4 yearsలో ఏం చేశారా, మరి నీ బీటెక్ లైఫ్ ఎట్లుంటుంది అంటే, అరే అసలు నేను ఫ్లాష్ మాబ్స్ అటెండ్ అయ్యాను, టెక్నికల్ కాంపిటీషన్స్ అటెండ్ అయ్యాను, డ్రామా చేశాను కాలేజ్ లోపల, నేను ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేశాను. నౌ దిస్ ఇస్ వెన్ సంబడి హ్యాస్ దీస్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టు షేర్, దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ దట్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? వితౌట్ దీస్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా మనతో పాటు తిరిగే వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఏం చేస్తారో బీటెక్లో అంటే, ఏమోరా మరి వెళ్ళాము వచ్చాము ఎగ్జామ్ అయిపోయింది అనుకుంటే, దట్ ఈస్ నాట్ అ పర్సనాలిటీ అట్ ఆల్, రైట్? సంబడి హూ ఈస్ స్టాండింగ్ అవుట్ హ్యాస్ దీస్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టు షేర్. సో ట్రై టు గ్యాదర్ యాజ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ as possible. Absolutely. And also doing all these things, you're capturing a lot of moments in your life as well. Once you finish the 4th year, ఏదో నా బీటెక్ 4 years అయిపోయిందని కాకుండా, you have a lot of memories to share with people. నేను అసలు నీకు తెలుసా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం చేసినా తెలుసా అని స్టోరీ స్టార్ట్ చేస్తే 2-3 hours వెళ్తుంది అది. అక్కడ అది చేసిన, ఇక్కడ ఇది చేసిన అన్నట్టు. సో నాట్ జస్ట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద స్కిల్ సెట్ ఆర్ లేకపోతే డిబేట్స్లలో కాకుండా, ఆల్సో యూఆర్ ప్యారలల్లీ డెవలపింగ్ యువర్ మెమరీస్ యాక్చువల్లీ. సో ధీరజ్, ఇప్పుడు సేమ్ ఈ ఎలక్యూషన్ ఇవన్నీ కాకుండా, ఆర్ దేర్ ఎనీ రియలీ గుడ్ ఈవెంట్స్ దట్ ఐ కెన్ విజిట్ వేర్ ఐ విల్ అండర్స్టాండ్ నాట్ ఓన్లీ వాట్ ఈస్ ద కాంపిటీషన్ ఇన్ మై కాలేజ్, బట్ ఓవరాల్ స్టేట్ వైడ్గా, ఇండియా వైడ్గా అసలు యూజువల్గా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అట్లాంటి ఏమైనా ఇండియా స్కేల్ కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయా మంచివి? డెఫినెట్గా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హ్యాకథాన్స్ అండ్ దెర్ కపుల్ ఆఫ్ టెక్ ఫెస్ట్ యాజ్ వెల్. దెర్ సంథింగ్ లైక్ ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ ఉంటుంది, తర్వాత ఐఐటి కాన్పూర్, ఢిల్లీ, మల్టిపుల్ ఐఐటీస్ ఆల్సో హ్యాస్ దిస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉంటాయి అన్నమాట. సో యూ నాట్ జస్ట్ కంపీట్ విత్ యువర్ లోకల్ పీపుల్, బట్ యూ కంపీట్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. బికాస్ వన్స్ వీ వెంట్ టు ఐఐటి బాంబేకి వెళ్ళినప్పుడు, పీపుల్ కేమ్ ఫ్రమ్ శ్రీలంక, డిఫరెంట్ కంట్రీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద రోబోటిక్స్ కాంపిటీషన్, వేర్ నీ స్కిల్ సెట్ని అక్కడ టెస్ట్కి పెట్టవచ్చు. అరే నేను ఇంతవరకు కష్టపడ్డా కదా, హౌ డస్ ఇట్ స్టాండ్ ఇన్ ద ఓవరాల్ ఇంటర్నేషనల్ లెవెల్ లోపల. సో ఇంత మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి అనమాట. అలాంగ్ విత్ దట్ హ్యాకథాన్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద బిగ్ హ్యాకథాన్స్ ఆర్ నేషనల్ వైడ్ హ్యాకథాన్స్ అనమాట. పీపుల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ ద హ్యాకథాన్స్. మనకు వన్ ఎగ్జాంపుల్ ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డెఫినెట్లీ. అండ్ రెండు ఈ ఈవెంట్స్ కూడా ఐఐటి బాంబే టెక్ ఫెస్ట్ ఒకటి, అండ్ ఫార్చునేట్లీ మనము కాలేజ్ ఉన్నప్పుడు వీ గాట్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఐఐటి బాంబేకి వెళ్ళాము, ఐఐటి కాన్పూర్కి వెళ్ళాము, IIIT హైదరాబాద్కి వెళ్ళాము, మళ్ళీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ బెంగళూరుకి వెళ్ళాము. ఇవన్నీ కూడా ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ విజిట్స్ ఇస్, ఒకటి వీ ట్రైడ్ సంథింగ్ అవుట్, వీ వెంట్ దేర్, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసాము, వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద గ్లోబల్ స్కేల్ లైక్,
డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఎట్లా వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారో ఆర్ మనం ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారో తెలిసింది మనకి. ఆన్ టాప్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ సరౌండింగ్ దీస్ ఈవెంట్స్. రైట్, వెన్ యూ లుక్ బ్యాక్ ఇట్ ఫీల్స్ సచ్ అన్ ఈవెంట్ఫుల్ 4 years that we spent in the college. దీని మీద బికాస్ వీఆర్ అటెండింగ్ దీస్ వెరీ గుడ్ ఈవెంట్స్, నీ రెజ్యూమే లోపల యూ హ్యావ్ సంథింగ్ టు షోకేస్ దట్ నేను ఐఐటి బాంబేలో దిస్ కాంపిటీషన్ ఐ హ్యావ్ విజిటెడ్, ఐఐటి కాన్పూర్ లోపల, అండ్ యూ హ్యావ్ ఐఐటి సర్టిఫికేషన్స్ ఇన్ యువర్ హ్యాండ్ యాజ్ వెల్. సో ఈవెన్ దో సర్టిఫికేట్స్, రెగ్యులర్ సర్టిఫికేట్స్ అంత వాల్యూ లేకపోయినా కానీ ఐఐటి బాంబే సర్టిఫికేట్ అయినా ఐఐటి కాన్పూర్ సర్టిఫికేట్ అయినా కానీ అట్లీస్ట్ దే హోల్డ్ సమ్ ఇంపార్టెన్స్. ఓ దిస్ పర్సన్ తను కాలేజ్ వదులుకుని తన డైలీ లైఫ్ వదులుకుని ఒక ప్లేస్కి ట్రావెల్ చేసి అక్కడ మరీ కాంపిటీషన్ అటెండ్ అయ్యాడు అంటే హౌ ప్యాషనెట్ దిస్ గాయ్ మస్ట్ బి. రైట్, సో అబ్సల్యూట్గా దే హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అ లాట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ కాలేజ్లో కూర్చొని అసలు ఎప్పటికీ తెలుసుకోలేము. అబ్సల్యూట్లీ, ఎందుకంటే సింపుల్ రెజ్యూమే, మన రెజ్యూమే చూసుకుంటే కాలేజ్లో ఉన్నప్పుడే ఇట్ వాజ్ ఈజీలీ 2 pages. మనం వీ యూస్ టు రైట్ వాట్ we did in the hackathons and what was the award that we got there, how did we build it. సో ఒక ఇంటర్వ్యూకి సబ్మిట్ చేస్తే ఇప్పుడు నువ్వు జస్ట్ 10th ఇంటర్ బీటెక్ అన్నట్టు కాకుండా there are more 200 points that you can discuss with him. And the most phenomenal part is I think 3rd year అనుకుంటా, 3rd year we were barely in college. అసలు నాకు తెలిసి ఒక 10-15 days వెళ్ళినట్టున్నాం కాలేజ్కి. మిగతా టైం అంతా ఈవెంట్స్, హ్యాకథాన్స్, కాంపిటీషన్స్, అండ్ అసలు ఎక్కడ అటెండెన్స్కి ఒక చిన్న ఇష్యూ లేదు. అన్ని అటెండెన్స్ చేసుకున్నారు, టైంకి వచ్చి ఎగ్జామ్స్ రాసుకున్నాము, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో అయితే ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ అ కాలేజ్ దట్ వీ డిడ్ నాట్ విజిట్. ఎవ్రీ సింగిల్ కాలేజ్లో ఎక్కడ కాంపిటీషన్ అయినా కానీ వీఆర్ దేర్, వీ వెంట్ దేర్, వీ పార్టిసిపేటెడ్, వీ కేమ్ బ్యాక్. Yes. Also the thing is that since we were winning some competitions there, our college also used to fund us for our competitions. వెళ్ళండి మీరు ఐఐటి బాంబేకి వెళ్ళండి, కాన్పూర్కి వెళ్ళండి, విన్ అయ్యండి అన్నట్టు. సో ఇట్స్ గుడ్ వే దట్ యూ కెన్ ఫండ్ యువర్ ప్రాజెక్ట్స్, లివ్ ద డ్రీమ్స్ అలాంగ్ విత్ యువర్ ట్రావెల్ యాజ్ వెల్. అబ్సల్యూట్లీ. సో ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి ఏంటంటే డౌట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు క్లబ్స్లో జాయిన్ అవ్వమంటున్నారు, లేకపోతే స్టూడెంట్స్తో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయమంటున్నారు. ఎలాంటి క్లబ్స్ అండ్ కమ్యూనిటీస్తో జాయిన్ అయితే బెటర్, హౌ డస్ ఇట్ హెల్ప్ మీ ఇన్ ద లాంగ్ టర్మ్ లోపల, నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో యాక్షన్ తీసుకుంటే హౌ డస్ ఇట్ హెల్ప్ మీ ఇన్ ద 4th year అనే క్వశ్చన్. ఓకే, సో కొన్ని కాలేజెస్లో ఏంటంటే దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్లబ్స్ ఆర్ సొసైటీస్ లాగా ఉంటాయి. కొన్ని ఫోటోగ్రఫీ క్లబ్ అని చెప్పేసి, కొన్ని సోషల్ వెల్ఫేర్ క్లబ్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి, కోడింగ్ క్లబ్స్ అని చెప్పేసి, ఇట్లా రోబోటిక్స్ క్లబ్ ఉంటుంది మనకి. సో ఇట్లాంటి క్లబ్స్ ఏంటంటే బేసిక్లీ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీటింగ్ అట్లీస్ట్ once or twice a week జస్ట్ టు డిస్కస్ ఆన్ దట్ టాపిక్. సో ఫోటోగ్రఫీ క్లబ్ అనుకుంటే ఎవ్రీ వీక్ ఇట్లా కలిసి ఫోటోగ్రఫీ డిస్కస్ చేయడము, నువ్వు చేసిన ఫొటోస్ కానీ తీసిన పిక్చర్స్ కానీ చూపించుకోవడము. రోబోటిక్స్ సేమ్ థింగ్. సో ఈ క్లబ్లో ఇట్లా జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. అక్కడ ఓన్లీ మీ క్లాస్మేట్సే కాకుండా డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి, డిఫరెంట్ ఇయర్స్ నుంచి వచ్చి జాయిన్ అవుతారు అక్కడికి. జాయిన్ అయ్యి ఎవ్రీబడి ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఎ హాబీ. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఎన్విరాన్మెంట్. ఇంకోటి it gives you a chance to explore and learn more about other people as well. Once again, which also adds to your personality development. Definitely. So college లోపల ఇట్లాంటి క్లబ్స్ ఉన్నాయి అంటే దట్ ఈస్ వెరీ గుడ్. జస్ట్ ఇన్ కేస్ మా కాలేజ్లో క్లబ్స్ లేవు అనుకుంటే యూ కెన్ జాయిన్ ఆన్లైన్ కమ్యూనిటీస్ యాజ్ వెల్. ఇప్పుడు గేమింగ్ గురించి కానీ, లేకపోతే కోడింగ్ గురించి కానీ, ఎస్పెషలీ జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, సి గురించి కానీ, దెర్ ఆర్ స్మాల్ ఆన్లైన్ కమ్యూనిటీస్. ఇప్పుడు డిస్కార్డ్ కానీ, రెడిట్ కానీ, ఇట్లాంటి స్పేసెస్లో ఏంటంటే దెర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఓన్లీ డిస్కస్ అబౌట్ దీస్ ఫ్యాక్టర్స్. So you can explore online, you can join these communities and be an active part of that as well. So వీటి వల్ల ఏంటంటే you get to make a lot of new connections also. Definitely. Connections build అయితే మీకు, you'll understand more about that area, you'll explore, you'll meet new people, personality develop అవుతుంది. A lot of things can positively happen. For example, when we were back in college, I was a part of Sahaya Club అని చెప్పేసి. It was a social welfare club. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని చేసేవాళ్ళం అనమాట. ఏమన్నా ఇట్లా ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ కానీ, గణేష్ చతుర్థి వస్తుంది అంటే ఓన్లీ మట్టి గణేష్ తయారు చేయమని చెప్పేసి ప్రొటెస్ట్ కానీ, నాట్ ప్రొటెస్ట్, దోస్ ర్యాలీస్ లాగా. సెకండ్ థింగ్ ఇస్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి బుక్స్ డొనేట్ చేయడం కానీ, బకెట్స్ డొనేట్ చేయడం కానీ, వీ యూస్ టు డూ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్. ఒకటి ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్. అండ్ దాంట్లోకి మెనీ సీనియర్స్ కానీ, డిఫరెంట్ బ్రాంచెస్ పీపుల్ ఆల్సో యూస్ టు కమ్ ఇన్. సో నాకు చాలామంది సీనియర్స్ అట్లే పరిచయం అయ్యారు అక్కడ. యాజ్ వెల్ యాజ్ వెన్ ఐ వెంట్ దేర్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఏరియా, ఓకే ఇట్లాంటివి చేస్తే దిస్ ఆర్ ద టైప్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ అనుకున్నప్పుడు ఇట్ గాట్ మీ అ మచ్ మోర్ బ్రాడర్ అండర్స్టాండింగ్ దాని జస్ట్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఈ ఆస్పెక్ట్స్లో కాకుండా జస్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బిల్డప్ అయింది అనమాట. దీస్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ దే
culminate at the end of the day to form your personality. సో జనరల్గా మనము బయట పానీపూరి తినడానికి వెళ్దాం అనుకుంటేనే ఫ్రెండ్స్ ఎవరితో వెళ్దాం అనుకుంటాము. అవును. సో అట్లాంటిది ఇప్పుడు ఏదైనా స్కిల్ సెట్ నేర్చుకుందాం అనుకున్నా లేకపోతే పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కరుంటే చేయబుద్ది కదా, అంత ఇంట్రెస్ట్ రాదు. అవును. వెరాజ్ విత్ దిస్ క్లబ్స్ ఏంటంటే అలాంగ్ విత్ యూ మీ తోటి క్లాస్మేట్స్ ఉంటారు, అలాంగ్ విత్ ద డిఫరెంట్ కాలేజ్ వాళ్ళు, డిఫరెంట్ బ్రాంచ్ వాళ్ళు, సీనియర్స్ వాళ్ళు అందరూ ఉంటారు. సో ఏంటంటే అందరు కలిపి ఒక గ్రూప్ లెక్క వర్క్ చేయడానికి, ఒక టీం లెక్క వర్క్ చేయడానికి మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ టైం. ఎందుకంటే అదే సీనియర్ నీకు హెల్ప్ చేస్తాడు ఏదో విషయం లోపల. సో ఇంత మంచి కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడే. సో అబ్సల్యూట్లీ someone taking up this, joining this clubs and student chapters is going to really help them. And also one last thing before we leave, ఇంతకంటే ముందు సేమ్ మార్క్స్ అండ్ అటెండెన్స్ గురించి ఇంపార్టెన్స్ డిస్కస్ చేస్తూ వి డిడ్ అ స్మాల్ ఎపిసోడ్. దట్ ఎపిసోడ్ విల్ బి విజిబుల్ సమ్వేర్ అరౌండ్ ద స్క్రీన్. దాంతోపాటు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ తెచ్చుకోవాలి అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని దాన్ని కూడా ఎపిసోడ్ చేసాము. బోత్ ఆఫ్ దెమ్ విల్ బి విజిబుల్ ఆన్ ద స్క్రీన్. సో ప్లీజ్ డూ చెక్ దోస్ అవుట్ యాజ్ వెల్. అండ్ ఇలానే బీటెక్ స్టూడెంట్కి హెల్ప్ అయ్యేటట్టు దెర్ ఆర్ సెవరల్ మోర్ ఎపిసోడ్స్ కమింగ్ అప్. In the future, we have a lot of episodes planned with a lot of industry experts as well. సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే ఐటీ నుంచి కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇట్లా మంచి కంపెనీస్లో 40-50 LPAతో సెటిల్ అయిన వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చుని మీలాంటి స్టూడెంట్స్కి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఆ జాబ్ వచ్చే వరకు ఎలాంటి రోడ్ మ్యాప్ తీసుకోవాలి, ఎలాంటి జర్నీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మేక్ షూర్ యూఆర్ నాట్ మిస్సింగ్ దోస్ ఎపిసోడ్స్. టు నాట్ మిస్ దోస్ ఎపిసోడ్స్, మేక్ షూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ విల్ డెఫినెట్లీ డూ దట్.